మెల్బోర్న్ లో మంత్రి లోకేష్ 5వ రోజు పర్యటన బిజీగా గడిచింది. పెట్టుబడుల లక్ష్యంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. దీంతో పాటు ఏపీలో ఏఐ, విశ్వవిద్యాలయాలు, గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవలు, టూరిజంపై ఫోకస్ చేశారు మంత్రి లోకేష్. ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన బిజీగా గడిచింది. పెట్టుబడుల వేటలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ను కలిసి మాట్లాడారు. క్వాంటం పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో చర్చించారు. 1853లో స్థాపించిన మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రస్తుతం 55,000 మందికి పైగా విద్యార్థులు తమ యూనివర్సిటీలో చదువుతున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి అధునాతన సాంకేతికలపై స్థిరమైన పద్ధతుల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించాలని లోకేష్ కోరారు. క్వాంటం టెక్నాలజీ రీసెర్చ్ కు సహకరించాలన్నారు. ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో సంయుక్త పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు. పంట దిగుబడులు, వాటర్ మేనేజ్మెంట్, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంపై ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంతో కలిసి పరస్పర సహకారంతో పరిశోధనలు నిర్వహించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలస్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పాపికొండలు, విశాఖ బీచ్ లాంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని, గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పనిచేయాలన్నారు. విక్టోరియా సర్క్యులర్ ఎకానమీకి చేయూతనిస్తున్న వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజం తరహా ప్రాజెక్టులపై ఏపీలో కలిసి పనిచేయాలన్నారు. విక్టోరియా మెల్బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో ఏపీలో గ్లోబల్ ఈవెంట్ల నిర్వహణకు సహకారం అందించాలని డిమోపౌలస్ ను లోకేష్ కోరారు. ఏపీలోని ఈవెంట్ మేనేజ్మెంట్ నిపుణులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను సందర్శించిన లోకేష్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్ తో సమావేశమయ్యారు. గతేడాది తమ యూనివర్సిటీలో 1,500 మంది భారతీయ విద్యార్థులు ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ సైన్స్, బిజినెస్ కోర్సుల్లో చేరారు. భారతీయ విద్యార్థులకు టాస్మానియన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్లు అందిస్తున్నామని లోకేష్ కు చెప్పారు. నర్సింగ్ విద్యకు సంబంధించి కేరళతో పలు భారత రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని డిప్యూటీ వైస్ ఛాన్సలర్ నటాలీ బ్రౌన్ లోకేష్ కు వివరించారు. మెల్బోర్న్ లో బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజల్ సెజ్పాల్, సంస్థ హెడ్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ దినేష్ కంతేటిలతో లోకేష్ భేటీ అయ్యారు. ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని బుపా సీఓఓ బిజల్ సెల్పాల్ లోకేష్ కు చెప్పారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బిజల్ సెల్పాల్ స్పష్టం చేశారు.